హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల సి లాంగ్వేజ్ మరియు పైథాన్ మధ్య డిఫరెన్సెస్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ సి లాంగ్వేజ్ను ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎప్పుడు ఇన్వెంట్ చేశారు కనుక చూసుకున్నట్టయితే ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ ఎట్ బెల్లీ ల్యాబ్స్ బై డెనీస్ ఎం రిచే ఇన్ 1972లో సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఇది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయడం కోసం ఈ లాంగ్వేజ్ని ఎక్కువ యూజ్ చేశారు. యూనిక్స్ అనేది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దానికోసం అనేది సి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ పైథాన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ ఫస్ట్ వర్క్డ్ అపాన్ బై గియోడో వాన్ రసియం అండ్ హీ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 1991. సో 1991 లోపల పైథాన్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ సి ఈజ్ ఏ ప్రొడ్యూసల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అంటే కన్స్ట్రక్టివ్ నేచర్ వన్ బై వన్ ఉంటుంది. దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. సో సింపుల్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ మెషిన్ ఇండిపెండెంట్ అండ్ structured programming language which is used extensively in various applications. different applications లోపల మనం సి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. బట్ పైథాన్ విషయానికి వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ఇంటరాక్టివ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ సి లాంగ్వేజ్ లోపల వేరియబుల్ డిక్లరేషన్ కనుక చూసుకున్నట్టయితే వేరియబుల్స్ ఆర్ need to be declared in C before we get used in the code further. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరియబుల్ డిక్లరేషన్ అనేది కంపల్సరీగా సిలో చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది దర్ వేరియబుల్ అంటే ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ పైథాన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ పైథాన్ నో నీడ్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ ఫర్ ఇట్ ఈజ్ యూజ్. సో మీరు ఏ వేరియబుల్ని డైరెక్ట్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది పైథాన్లో ఉంటుంది. నెక్స్ట్ పైథాన్కు సికి నెక్స్ట్ డిఫరెన్స్ కనుక చూసుకుంటే యాజ్ మెయింటైన్ ఇన్ ద ఎబో పాయింట్ సి ఈజ్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్, హెన్స్ ఇట్స్ కోడ్ ఈజ్ కంపైల్డ్ డైరెక్ట్ టు మెషిన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే యూజ్ చేస్తే సి లాంగ్వేజ్ కోడ్ ఉంటుందో అది డైరెక్ట్గా మిషన్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సింపుల్ కోడింగ్ రాస్తే ఆ కోడింగ్ అనేది మెషిన్ కోడింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్టెడ్ బై ద సిపియు. అంటే సి లాంగ్వేజ్ అనేది హార్డ్వేర్తో ఇంటర్ఫేస్ అయి ఉంటుంది ఇండైరెక్ట్గా చెప్పాలంటే. నెక్స్ట్ పైథాన్ విషయానికి వచ్చేసరికి ద పైథాన్ కోడ్ ఈజ్ ఫస్ట్లీ కంపైల్డ్ టు బై ఏ బైట్ కోడ్ అండ్ then it is interpreted by a large C program. సో ఇండైరెక్ట్గా చూసుకుంటే ఫస్ట్ ఇది కంపైల్ అయ్యే కోడ్ ఏదైతే ఉంటుందో కంపైల్ కోడ్ అనేది ఒక బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక లార్జ్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లాగా కన్వర్ట్ అవుతుంది. దెన్ అగైన్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి డైరెక్ట్లీ కనెక్ట్ విత్ ద సిపియు. అది దాని యొక్క ఎగ్జిక్యూషన్ బేస్ చేసుకొని కోడింగ్ అనేది. నెక్స్ట్ సి ప్రోగ్రామ్ అనేది కనుక చూసుకుంటే సి ఈజ్ ఏ స్టాటికల్ టైప్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పైథాన్ వచ్చేసరికి డైనామికల్ టైప్డ్. సో స్టాటికల్ టైప్ వచ్చేసరికి సి లాంగ్వేజ్, డైనామికల్ టైప్ వచ్చేసరికి పైథాన్ లాంగ్వేజ్. నెక్స్ట్ సి ద ఫాస్టర్ లాంగ్వేజ్ కంపేర్డ్ టు పైథాన్ యాజ్ ఇట్ ఈజ్ కంపైల్డ్. సో ఒక సి లాంగ్వేజ్లోనే బెస్ట్ ఫ్యూచర్ కనుక చూసుకున్నట్టయితే దీని లోపల సి లాంగ్వేజ్లో కంపైర్డ్ అనేది అంటే మామూలుగా కంపేర్ టు ద పైథాన్ కంపైలింగ్ అనేది ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా కంపైల్ అవుతుంది. సో పైథాన్లో వచ్చేసరికి ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా చూసుకుంటే స్లోగా మామూలుగా ఇంటర్ప్రెటెడ్ అవుతుంది. బికాస్ సో దీని లోపల లైన్ బై లైన్ వస్తుంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. ఇది ఎట్ ఏ టైం చేస్తుంది కాబట్టి ఇంటర్ప్రెటెడ్ అనేది సో మనకు కొంత డిలే అవుతుంది. ఇది కూడా లార్జ్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి కొంచెం పైథాన్ అనేది డిలే అవుతుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ సి లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే కంపైలింగ్ టైం అనేది కనుక చూసుకున్నట్టయితే ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సి హ్యాస్ సపోర్టెడ్ ఫర్ పాయింటర్స్ విషయానికి వచ్చేసరికి సి అనేది సపోర్ట్ చేస్తుంది, పైథాన్ అనేది సపోర్ట్ చేయదు. పైథాన్ హ్యాస్ నో సపోర్ట్స్
పాయింటర్స్. అండ్ సిమిలర్లీ సి లాంగ్వేజ్ అనేది చూసుకుంటే డస్ నాట్ హ్యావ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్. సో దీని డేటా స్ట్రక్చర్ చూసుకుంటే పెద్ద కాంప్లెక్స్గా ఉండదు. పైథాన్ కనుక విషయం కనుక చూసుకున్నట్టయితే పైథాన్ హ్యాస్ సమ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ in C language mostly the functions units are functionals as it produce programming language. సో దీని లోపల ఫంక్షన్స్ కానీ ఫంక్షన్ యూనిట్స్ కానీ అవి కనుక చూసుకున్నట్టయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అలాంటి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అలాంటి వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారంటే మోస్ట్లీ ద ఫంక్షన్ యూనిట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో అక్కడ మనం ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రొడ్యూసర్లు యూజ్ చేస్తాం, ఇక్కడ ఏం యూజ్ చేస్తాం అంటే ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మ్యాక్సిమం ఫస్ట్ పైథాన్ అనగానే మనకు కనిపించేది ఏంటంటే పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. సో సి అనేది చూసుకున్నట్టయితే ఏమంటాం హై లెవెల్ లాంగ్వేజ్, లేకపోతే సి అనేది నార్మల్గా ప్రొడ్యూసర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారు. నెక్స్ట్ సి లాంగ్వేజ్ లోపల మెమరీ కనుక చూసుకుంటే మెమరీ మేనేజ్మెంట్ కనుక చూసుకుంటే మెమరీ మేనేజ్మెంట్ నీడ్ టు బీ డన్ మాన్యువల్లీ ఇన్ సి లాంగ్వేజ్. సో అంటే మెమరీ మేనేజ్మెంట్ అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఇదే పైథాన్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ దాని లోపల గార్బేజ్ కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ బై ఇట్. సో మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ ఆటోమేటికల్లీ హ్యాండిల్ ఇన్ ద పైథాన్ బై ద గార్బేజ్ కలెక్టర్ ప్రొవైడ్ బై ఇట్. సో మెమరీ మేనేజ్మెంట్ అనేది ఆటోమేటికల్గా ఉంటుంది పైథాన్ లోపల, సి లాంగ్వేజ్ లోపల మాన్యువల్గా ఉంటుంది. నెక్స్ట్ సి ఈజ్ ఏ లెస్ రోబెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపేర్డ్ టు ద పైథాన్. సో అంటే మీకు రోబెస్ట్ అనేది అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి సి లాంగ్వేజ్లో ఎక్కువ రావు. నెక్స్ట్ పైథాన్లో వచ్చేసరికి ఏం చేస్తుంటే మోర్ రోబెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీకు ఏదైతే ఉంటుందో అది కొంచెం కంపేర్ టు ద సి లాంగ్వేజ్ తో కంపేర్ చేస్తే అది ఇబ్బందిగా ఉంటుంది. స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉంటాయి దీని లోపల చూసుకున్నట్టయితే, అది డిఫరెన్స్. నెక్స్ట్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హార్డ్వేర్ అప్లికేషన్స్. సో ఇంతవరకు చెప్పాను సి లాంగ్వేజ్ అనేది మనకు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయడం కోసం యూజ్ చేస్తారు స్టార్టింగ్ లోపల. సో మనకు సి లాంగ్వేజ్ మెయిన్గా యూజ్ ఏంటంటే యూనిక్స్ డెవలప్మెంట్ చేయడం కోసం మనం సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. సో హార్డ్వేర్ అప్లికేషన్స్ కోసం దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో పైథాన్ మీకు ఆటోమేటిక్గా తెలుసు, పైథాన్ ఈజ్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బుల్టిన్ ఫంక్షన్స్ ఇన్ సి ఆర్ వెరీ లిమిటెడ్. సో బుల్టిన్ ఫంక్షన్స్ కనుక చూసుకుంటే దీని లోపల లిమిటెడ్ ఉంటాయి. పైథాన్లో వచ్చేసరికి ఏమిటి అంటే లాట్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి దీని లోపల బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ టు యూజ్ వేరియస్ డేటా స్ట్రక్చర్స్ లైక్ స్టాక్స్, క్వీరీస్ ఎట్సెట్రా ఇన్ సి వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దెమ్ ఆన్ అవర్ ఓన్. సో ఆటోమేటిక్గా మీరు ఏదైనా డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేయాలనుకుంటే మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలి. బట్ పైథాన్ లోపల ఏంటంటే ఆల్రెడీ ఒక లైబ్రరీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఇన్ ద యాష్ ఇంక్లూడ్ ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు రాసే ప్రోగ్రామ్ బేస్ చేసుకొని. బట్ పైథాన్ లోపల మీరు యాష్ ఇంక్లూడ్ కానీ, కొనియోడాటిచ్ కానీ, ఎస్టీడీఆర్హెచ్ కానీ, నెక్స్ట్ ఇలాంటి మ్యాథడాటిచ్ అనే ఫంక్షన్స్ అనేది మీరు అంటే హెడర్ ఫైల్స్ కానీ అలాంటి వాటిని బుల్డ్ చేయకుండా లైబ్రరీ ఫైల్స్ అనేది ఇండైరెక్ట్గా మీరు రాసే ప్రోగ్రామ్లో బిల్డ్ అయి ఉంటాయి. ఇది డిఫరెన్స్. నెక్స్ట్ సి అలౌస్ ఇన్లైన్ అసైన్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది సి లోపల అలో చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అసైన్ ఆన్ ద 5 వాల్యూ సెమీకోలన్ ఇట్ ఈస్ రన్ ఇన్ సి లాంగ్వేజ్. బట్ పైథాన్లో చూసుకుంటే ఇది పైథాన్ డస్ నాట్ అలో లైన్ ఇన్ అసైన్మెంట్ ఏదైతే ఉందో మీరు అట్లా డిక్లరేషన్ ఉంది కదా అది ఎర్రర్ వస్తుంది మీరు పైథాన్ లోపల డిక్లరేషన్ చేస్తే. నెక్స్ట్ ఇన్ సి ప్రోగ్రామింగ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ ఈజ్ హార్డర్. అంటే ఇప్పుడు మీరు టెస్టింగ్ అని డీబగ్గింగ్ అని చూసుకున్నట్టయితే ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ పైథాన్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ ఆర్ డైరెక్ట్లీ నాట్ హార్డర్ దెన్ ఇన్ ద సి. వెన్ కంపేర్ టు ద సి ఇట్ ఈస్ వెరీ ఈజీ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ డిక్లరేషన్, నెక్స్ట్ కండిషన్ స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ని కనుక డిక్లేర్ చేస్తే ఎలా డిక్లేర్ చేస్తారంటే ఇఫ్ అనేసి కండిషన్ అని ఈ విధంగా డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కనుక రిప్రజెంట్ చేయాలంటే ఇఫ్ నెక్స్ట్ ఎల్స్ అని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు.
బట్ పైథాన్ విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారంటే పైథాన్ లోపల ఇఫ్ అనేసి ఇలా కోలన్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఇఫ్ కోలన్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ సెమీకోలన్, ఈ విధంగా స్టేట్మెంట్స్ అనేది రిప్రజెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ మీరు ఐడెంటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో సి లోపల యూజ్ చేసే అంటే ఇఫ్ను ఒక కంప్లీట్ ఒక బాడీ లోపల బ్రాకెట్ లోపల రాయాలనుకున్నప్పుడు ఈ విధమైన సింబల్స్ యూజ్ చేస్తాం. అంటే జనరల్గా యూజ్ చేస్తే ఐడెంటిఫై ద సపరేట్ బ్లాక్స్ అలాంటివి యూజ్ చేయాలంటే పైన చెప్పినట్టు యూజ్ చేస్తాం. దీని లోపల అలాగే ఎండ్ లాగా కాకుండా సెమీకోలన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సి కోడ్ ఆర్ స్టోర్డ్ విత్ .c ఎక్స్టెన్షన్. సో జనరల్గా ఫైల్ నేమ్ అనేది 8 క్యారెక్టర్స్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ అనేది 3 క్యారెక్టర్స్ ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ అంటే డాట్ తర్వాత ఉండే దాన్ని మనం ఎక్స్టెన్షన్ అంటాం. సో జనరల్గా సిస్టమ్ ఫైల్స్ అయితే 3 ఉంటాయి, లేదు జనరల్ ఫైల్స్ అయితే మనకు 4 వరకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ .dox అనుకోండి. సో అప్డేట్లో ఉండే డాక్యుమెంట్ ఫైల్, పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైల్. సిమిలర్ ఇట్లా ఎక్స్టెన్షన్ బట్టి ఆ ఫైల్ నేమ్ ఫైల్ ఏ ఫైల్ అనేది మనం మెన్షన్ చేయవచ్చు. సి వచ్చేసరికి .c అని ఉంటుంది. నెక్స్ట్ పైథాన్ విషయానికి వచ్చేసరికి .py ఉంటుంది. సో సి అనే ఫైల్ ఏదైతే సి లాంగ్వేజ్ ఉందో దానిలో మాత్రం రన్ అవుతుంది. పైథాన్ విషయానికి వచ్చేసరికి మనకు వెబ్ బ్రౌజర్ దేనిలో కానీ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ .c అనేది ఏంటంటే సి లాంగ్వేజ్ ఫైల్ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ .py అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైల్ని అని ఇండికేట్ చేస్తుంది. సో పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మనకు వెబ్ బ్రౌజర్లు ఎక్కడైనా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.